గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది. వందే జగత్కారణం వందే పల్మజభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశుశాంకవక్నినయనం వందే ముకుంద ప్రియమో వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం యా శుభ్రవత్రాన్విత యా వీణావలదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుదేవై సదా పూజిత సా మాం పాతు సరస్వతీ భగవతి భారతి విశ్వేషజాడ్యాపా ముఖశూరుండు సమస్త జీవులకుటాను కొక్కలైతోచు పోలిక హిందుదేముడు సర్వకాలము మహాలీలన్నటోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోర్వములన్ నానా విధానోన రూపకుడై వప్పుచుండు అట్టి హరినే ప్రార్థుంతు సిద్ధుండనై 2025వ సంవత్సరం నవంబరు నెల 1వ రాశి మేషరాశి ఫలితాలు చెప్పుకున్నాం. ఈ మేషరాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయి అంటే, ఈ మేషరాశి వచ్చేటప్పటికల్లా ఏ గ్రహాలు కూడా బాగలేవు. రాహు ఒక్కడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు. రాహు బుధుడు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. దీని వల్ల వచ్చే సమస్యలు ఏమిటి? చదువుకునే పిల్లలకు చదువు కష్టం. అసలు ముఖ్యంగా చెప్పాలి అంటే, మరి డిసెంబరు 11కు కానీ డిసెంబర్ 5వ తారీఖు కానీ గురువు మారడు, కర్కాటకంలోనే ఉంటాడు. డిసెంబర్ 5వ తారీఖు గురువు మిథునానికి వస్తాడు కర్కాటకం నుంచి. అతిచారం మీద ముందుకు వెళ్ళిన గురువు వెనక్కి నవంబర్ 5వ తారీఖు రోజు వస్తాడు. శని నవంబర్ 27వ తారీఖు వక్రం పోయి స్వస్థానానికి మీనరాశికి ఉండవలసిన రాశికి శని వస్తాడు. అయితే దీన్ని బట్టి విచారణ చేయడం ఎట్లా ఉన్నది అంటే, వ్యాపారస్తులుగా బాగున్నది కొంతవరకు, అంటే పూర్తిగా నమ్మటానికి వీలు కాదు. రాహు బాగున్నాడు, నీవు రావాల్సిన డబ్బులు మాత్రం వస్తుంది. కానీ వచ్చేవి ఎన్ని వచ్చినా కూడా ఈ రాశి పరిస్థితి ఏంటంటే, 12వ శని, 4వ గురువు, 8వ కుజుడు. ఈ గ్రహాల వల్ల వచ్చే పరిస్థితి ఏంటంటే, ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానకరణం ధనక్షయం. ఈ 12వ ఉన్న శని, 8వ ఉన్నటువంటి కుజుడు, 4వ ఉన్న గురువు వల్ల ఉన్న స్థానం నుంచి వెళ్ళిపోవటం, డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోవటం, విపరీతమైన సమస్యలు రావటం. ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం బతకడం కూడా కష్టంగా ఉంటుంది. స్థానచలనం ధనక్షయం, ఉన్న స్థానం నుంచి వెళ్ళిపోవటం, డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోయి రూపాయలు దొరక ఇబ్బంది పడటం,
ఇటువంటి పరిస్థితి పూర్తిగా కనబడుతోంది. అయితే వారు 11 ఉన్నారు, వ్యాపారం బాగానే ఉన్నది. అంతవరకే వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, మరి విదేశ వ్యాపారాలు ఇవన్నీ కూడా బాగున్నాయి. కానీ వ్యవసాయదారులకు బాగాలేదు. మరి శని కూడా పూర్తిగా బాగాలేదు. మరి గురువు బాగాలేదు, కురుడు బాగాలేదు. ఉన్న గ్రహాలు రాహు, రవి తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. దీనివల్ల వచ్చే సమస్య ఏమిటి? విపరీతమైన ఖర్చులు, అనుకోని ఖర్చులు, అనారోగ్యాలు, సమస్యలు, కాదు ఒక్కోసారి యాక్సిడెంట్లు రావడానికి అవకాశం ఉంది. చేసే ఉద్యోగం చోట మానుకోవాల్సింది రావటం, ఇవ్వవలసిన చోట తప్పనిసరిగా తల తాకట్టు పెట్టి ఇంట్లో డబ్బులు అయిపోయినా కూడా అప్పు తెచ్చి బాకీ తీర్చాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా గోచారంతో చెబుతున్నాం. దీన్ని బట్టి మీరు ఆలోచించి ఏం చేయాలంటే, మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే తారీఖు, నెల, సంవత్సరం, టైం, లేకపోతే అధిచేతులు హస్త సామర్థ్యం ద్వారా కానీ ఈ రాశి వారి జాతకం చూపించుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పుడు చెప్పింది గోచారం, ఇంతవరకు చెప్పింది గోచారం పూర్తిగా నష్టమే కనపడుతుంది. మరి గ్రహచారం అంటారు, పుట్టిన టైం బట్టి గ్రహచారం. గోచారం 25 వంతులే, గ్రహచారం 75 వంతులు ఉంటుంది. దాంట్లో ఏదైనా బాగుంటే మీకు అన్ని విధాలా మంచి జరగటానికి అవకాశం ఉంది. కానీ చెప్పాలంటే పూర్తిగా ఉన్న డబ్బులు, సంపాదించుకున్న డబ్బులు ఇవన్నీ చాలక ఇంకా అప్పులు, ఇటువంటి విపరీతమైన ఇబ్బందులు, కష్టాలు, ఆరోగ్యాలు, అనారోగ్యాలు, యాక్సిడెంట్లు, ఇట్లాంటి సమస్యలన్నీ వచ్చి మరి మీ అవసరాలను ఆగిపోయి ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతోంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి. ఈ కర్కాటక రాశి చాలా మంచి రాశి. ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రశాంతత, ఓర్పు, అందరి యందు కూడా ప్రేమ, శత్రువు యందు కూడా శత్రుత్వం అనేది ఉండదు. అందరూ బాగుండాలి, ఎవరూ చెడిపోకూడదు. ఎవరికైనా కష్టం వస్తే వాళ్ళకి సహాయం చేద్దాం. ఎవరైనా ఉంటే పక్క వాళ్ళు తినకపోతే వాళ్ళకి పెట్టకుండా తిందామనే మనస్తత్వం ఉండదు. ఎవరు బాధ వచ్చినా వాళ్ళని పలకరించడం, ఆఖరికి వాకిట్లోకి అడుక్కుంటే వాళ్ళు వచ్చినా సరే ఏమైనా నీ పరిస్థితి ఏంది అడిగి పలకరించి మాట్లాడేటువంటి మనస్తత్వం ఈ కర్కాటక రాశికి ఉంటుంది. మరి ఇది ఎటువంటి రాశి అంటే కర్కటస్య నిశాకరః, కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఈ చంద్రుడు లేకపోతే మనకి ఏమీ లేదు. చల్లదనం అంతా వచ్చేది చంద్రుడి వల్లే. పొద్దున్నే వాకింగ్ చేయమంటారు. ఆ చంద్రుడి యొక్క ప్రసరణ వల్ల కింద నేల మీద మొక్కలు, గడ్డి కూడా చల్లటి నీరు తగిలి చల్లబడి ఉంటుంది. అందులో ఔషధులు ఉంటాయి. ఆ కాళ్ళకు ఆ ఔషధులు తగిలితే అసలు ఆ రోజుల్లో చెప్పులు లేకుండా నడిచేవాళ్ళు. అట్లా ఉంటే చంద్రుడి వల్ల అనారోగ్యాలు పోతాయి. అటువంటి చంద్రుడికి ఇప్పుడు చాలా కష్టదశ. దాదాపు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. నవంబర్ 27 తర్వాత నుంచే బాగుంటుంది. అయితే ఏంటంటే అక్టోబరు 23 నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది. మరి నవంబర్ 1 తారీఖు ఏకాదశి, 2వ తారీఖు చిలుకు ద్వాదశి అంటారు. కార్తీక మాసం నెల మొత్తంలో చాలా విశేషమైన రోజులు ఇవి. మరి ఆషాఢమాసం తొలి ఏకాదశి అంటారు. ఆ తొలి ఏకాదశి టైంలో మరి శ్రీమన్నారాయణుడు పాల సముద్రంలో యోగ నిద్రలోకి వెళ్తాడు. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున భూలోకంలో తులసి వనానికి వస్తాడు. చాలా పుణ్యమైనటువంటి రోజులు. ఇంతకుముందు 4-5 నెలలుగా వర్షాలు వచ్చి పంటలు పోయి మరి బతుకు తెరువు లేక చాలా కష్టాలు పడున్నారు జనం. ఈ కష్టాల నుంచి పోవాలంటే
ఈ కార్తీక మాసం ఎట్లాంటిదంటే విష్ణుమూర్తిని, ఈశ్వరుణ్ణి, బ్రహ్మని ముగ్గురిని పూజించే నెల ఈ కార్తీక మాసం. బ్రహ్మకు పూజ లేదు కదండి, ఏం చెబుతున్నాను అంటారు. బ్రహ్మకి పూజ ఉన్నది, మీకు అర్థం కాదు. జ్యోతిస్వరూపం బ్రహ్మ, దీపారాధనే బ్రహ్మస్వరూపం. ముందు దీపారాధనతో ప్రారంభమవుతుంది. దీపావళి పండుగ రోజు నుంచి కార్తీక మాసం మొత్తం నెల జ్యోతి మరి దీపారాధనతో పూజ ప్రారంభమవుతుంది. తర్వాత మరి అమ్మవారిని గౌరీదేవి పూజ, మరి ఈశ్వరుడికి అభిషేకం, సత్యనారాయణ స్వామి వ్రతం. అందులో ఫస్ట్ తారీఖు ఏకాదశి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చాలా విశేషమైంది. 2వ తారీఖు రోజున క్షీరాబ్ది వ్రతం అంటారు. మరి ఈ క్షీరాబ్ది రోజున తులసి వనంలో శ్రీ మహావిష్ణువు ఉంటాడు కాబట్టి ఉసిరిగ మొక్క, తులసి మొక్క దగ్గర దీపారాధన చేసి పూజ చేసి వెండి ప్రమిద, బంగారపు ఒత్తి, ఆవు నెయ్యి, ఉసిరికాయ ఇవి దానం ఇవ్వడం చాలా విశేషమైన రోజులు. ఈ కర్కాటక రాశి వాళ్ళు బాధల నుంచి పూర్తిగా తప్పించుకోవాలంటే ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ పని చేస్తే సమస్త దోషాలు పోయి అన్ని విధాల బాగుంటారు. స్వస్తి. ఈ సంవత్సరం మొత్తంలో ఇబ్బంది పడనివాడు, బాధపడనివాడు ఎవడూ లేడు. అందరికీ బాధలు వచ్చినాయి. వర్షం వల్ల ఇబ్బంది పడనివాడు ఎవడూ లేడు. ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా కానీ బండి మీద కానీ, 2 వీలర్ మీద కానీ, 4 వీలర్ మీద కానీ పోతూ ఉంటే డ్రైనేజ్ పొంగి కార్లు మునిగిపోయి, కార్లు ఇంజన్లు పాడైపోయి, కార్లు వరదల్లో కొట్టుకుపోయి ఇబ్బంది పడ్డవాడు ఉన్నారు. సరే, నడిచిపోయే వాళ్ళ బతుకు చెప్పక్కర్లా. కూలి పను, ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళ పరిస్థితి చెప్పలేం అవసరంలా. నిత్యం కూలి పని చేసుకునేవాళ్ళు వర్షంలో పని కుదరదు చేసుకుంటానికి కుదరదు. ఇవాళ అందరూ తిండికి లేక అప్పుల పాలైపోయి ఎవరు అప్పు ఇచ్చేవాడు లేక బతకడం ఎట్లాగో అర్థం కాక బతకాలో చావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా కూడా. ఈ బాధలు ఎందుకు వచ్చాయి అంటే యుద్ధం వచ్చింది. డీజిల్ దగ్గర నుంచి, పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి. వీటి వల్ల ప్రతి వస్తువు ధరలు పెరుగుతాయి. ప్రపంచ మరి రాజకీయ నాయకులు కానీ, మరి రాజ్య పరిపాలకులు కానీ ఎవరు ఏం చేయలేరు. ఈ పెరిగిన దాన్ని ఎట్లా కొన్నాడు మళ్ళీ సక్రమైన దారి వచ్చి, పంటలు వచ్చి, కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎవరు దిక్కు? దేవుడే. దేవుణ్ణి పూజించక తప్పదు. ప్రతివాళ్ళు కూడా ఈశ్వరుని, విష్ణుమూర్తిని, ఇష్ట దైవాన్ని, తల్లిదండ్రుల్ని, కులదేవతల్ని గట్టిగా మనస్సు పెట్టి పూజిస్తేనే కొంతైనా బాధలు తీరుతాయి. అదే కాదండి, ఎవరు ఎన్ని చేసినా బతికున్న తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం, వాళ్ళు తిన్నారా తినలేదా చూడకపోవటం, కనీసం వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించడం, తర్వాత విదేశాల్లో ఉన్నవాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోతే రాకపోవటం, దహనం చేయకపోవటం, కర్మ చేయకపోవటం, ఇవి చెయ్యరాని మహాపాపాలు. వాళ్ళకి ఎవరేం పెట్టారు, ఏం తిన్నావా, అన్నం తిన్నావా, ఏం తిన్నామని ఆలోచన పెద్దవాళ్ళకు ఉండదు. నా కొడుకులు, నా కోడళ్ళు, నా కూతుళ్ళు, నా అల్లుళ్ళు, నా మనవాళ్ళు, నా మనవరాళ్ళు వాళ్ళని చూడాలని వాళ్ళ ప్రాణం పీగుతూ ఉంటుంది. కానీ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళని తలుచుకుంటూ పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. ముందు తల్లిదండ్రులని సరిగ్గా చూడాలి. ఈ పాపం బాగా ఇబ్బంది పెడుతోంది. తర్వాత వ్యభిచారం. భార్య, మనకు హిందూ సాంప్రదాయాల్లో భార్యాభర్త ఇద్దరే కుటుంబం కాకుండా
విపరీతమైనటువంటి పరస్త్రీ వ్యామోహం, పరపురుష వ్యామోహం. 5 సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి వ్యభిచార గృహాలు పంపించడం, ఇటువంటి మహాపాపాల వల్ల దేశం అంతా కూడా నాశనం అయిపోయింది. మరి రకరకాల వ్యాధులు వచ్చినాయి. ఆ వ్యాధులు తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం మన యందు ఉన్నది. ఎంతమంది దేవతల పూజలు చేసినా చెయ్య తగిన పనులు. పెళ్లి చేసుకున్నావు, 2 3 పిల్లలను కన్నావు, నీ దారిన ఉద్యోగం చేసే పిల్లలను నువ్వు మరిగావు, నీ భార్య ఉద్యోగం చేస్తుంది, ఆమె కడుని మెరిగింది, చెరగొడుతూ 2 వెళ్ళారు. ఆ పిల్లలు ఏమైపోతున్నారు? తల్లిదండ్రులు, అమ్మమ్మ తాతో, నాయనమ్మ తాతో కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉంటూ చూస్తారు. వాళ్ళు లేకపోతే ఆ పిల్లల గతి అనాథ శరణాలయం. చివరికి ఏమవుతుంది? యవ్వనం పోయిన తర్వాత చేసుకున్న భార్యలాగా పరస్త్రీల వల్ల, పరపురుషుల వల్ల విభజన వెళ్ళిపోతారు, ఉండరు. పూర్తిదాకా వాళ్ళు కాలం గడిపేవాళ్ళు 1000లో 1 కూడా కనపట్టలే. చివరికి భార్య గతి అవుతుంది. అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న భార్య అయితే గతి అయిన భార్య ఉంటుంది. 2 చెరగలను పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయమైన సనాతన వ్యవస్థ నాశనమైపోతుంది. సనాతన వ్యవస్థను పూర్తిగా విడగొట్టుకున్నారు. వస్త్రధారణ పూర్తిగా పాడైపోయింది. ఈ వస్త్రధారణ ఎందుకు చేస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి. నేను చెప్పటం కాదు, ఇంట్లో పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు, పిల్లలు, చదువుకునేటువంటి పిల్లలకి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా జాగ్రత్త వహించడమే కాదు, దేవతా పూజలు జరగాలి. అందులో ముఖ్యంగా గజేంద్ర మోక్షం అని ఉంది. వంశపారంపర్యంలో వంశ మూల పురుషులు చేసిన పాపం పోవాలి అంటే గజేంద్ర మోక్ష పారాయణ చేస్తే సమస్త పాపాలు నశించిపోతాయి. ఆ గజేంద్ర మోక్షం కూడా ఈ యూట్యూబ్ వాళ్ళకి ఇద్దామనుకున్నాను. వాళ్ళ టైము చాలలేదు, నాకు కూడా చెప్పగలిగినట్లుగా లేదు. ఇంకొక రోజు గజేంద్ర మోక్షం చెప్పుకుందాం. ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి చివరిలో వేయండి. ఇది తప్పనిసరిగా వేయాలి. ప్రతి వాళ్ళు అవలంబించాలి. భర్తని భార్య, భార్యను భర్త, అత్తమామల్ని కోడలు, తల్లిదండ్రుల్ని కొడుకు జాగ్రత్తగా చూడటం, వాళ్ళకి బాధ లేకుండా సంతోషంగా బతికేటట్లుగా చేయటం, పరస్త్రీ వ్యామోహాలు లేకుండా చేసుకున్న భార్యతో సక్రమంగా ఉండటం, వీటి తర్వాత దేవతా పూజలు. ఇట్లాంటి పాపాలన్నీ చేసి ఇన్ని దేవతల పూజలు చేసినా, నీవు ఎన్ని మంత్రానుష్ఠానాలు చేసినా మొత్తం వృధా. ఎందుకంటే సాంప్రదాయమైనటువంటి లక్షణాలు ఉండాలి. ఏవైనా ఉంటే మానుకోవాలి. మానుకున్న తర్వాతే దేవతా పూజలు చేయాలి. నా ఇష్టం వచ్చినట్లు నేను తిరుగుతాను, ఎన్నో పూజలు చేస్తానంటే ఎవరూ బాగుపడలేరు. ఇప్పుడు వచ్చినటువంటి విపరీతమైన వరదలు రావటానికి కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి మహాపాపాల వల్లే ఇట్లాంటి బాధలన్నీ వచ్చినాయి. ఇది ప్రతి రాశికి కూడా చివరి భాగంలో వేయండి. అందరూ వినాలి, దీన్ని అవలంబించాలి. స్వస్తి.